నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జయంతి వేళ నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చిత్రాంజలి. రుద్రవరం కేజీబీవీ బాలికల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థ వార్తలపై స్పందించిన అధికారులు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని గంగుల విజేంద్రారెడ్డి డిమాండ్. ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా బిఎల్ఓలకు అందించాలన్న తహసీల్దార్ శ్రీనివాసులు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు తన అద్భుతమైన కళాఖండంతో నివాళులు అర్పించారు. హంస అవార్డు గ్రహీత కళారత్న చింతలపల్లె కోటేష్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక చిత్రాంజలి ఘటించారు. 14 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై కేవలం మైక్రో పెన్ను, కలర్ పెన్సిళ్లను మాత్రమే ఉపయోగించి వైఎస్ఆర్కి సంబంధించిన 8 విభిన్న పోర్ట్రైట్ చిత్రాలను ఆయన అత్యంత అద్భుతంగా గీశారు. కేవలం వైఎస్ఆర్ చిత్రాలే కాకుండా ఆయనను అభిమాన జనం ఏ విధంగా స్మరించుకుంటున్నారో కూడా ఈ పెయింటింగ్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేయడానికి తనకు దాదాపు 6 గంటల సమయం పట్టిందని చిత్రకారుడు కోటేష్ తెలిపారు. మహానేతపై ఉన్న అభిమానంతో ఆయన గీసిన ఈ చిత్రరాజం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. జూలై 8న దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఆయన చిత్రాలు వేశాను. 14 అంగుళాల పొడుగు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్నుతో, కలర్ పెన్సిల్స్తో 8 చిత్రాలు వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన దైన సైన్యం నవ్వుతూ ఉన్నట్లుగా, తర్వాత బాల్యంలో ఎలా ఉన్నాడు, ఎన్సిసి డ్రెస్సులో అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే పుస్తకం చదువుకున్నట్టు వేశాడు. అలాగే డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ టీవీలో ఒక హుందాతనంలో గడ్డని చేపెట్టుకొని అలా చూపించాను. చివరిసారిగా అతను ప్రజలకు గౌరవ వందనాలు చేస్తున్నట్లు వేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆయన ఎంతో అభిమానిస్తారు కాబట్టి ఈ జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ 2 చేతులు జోడిస్తూ స్మరించుకున్నట్లు వేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ఎంతో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవి చరిత్రలో నిలిచిపోతాయి. ఆరోగ్యశ్రీ నుండి 108 వరకు, పీజీ రింబర్స్ నుండి రుణమాఫీ వరకు, ఇలా ఎన్నెన్నో పథకాలు చేపట్టినాడు. మన గురిజాడ అన్నట్టు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీలు తలపెట్టబోయి అన్నట్లు ఆయన మాట ఇచ్చాడంటే, అది హామీ ఇచ్చాడంటే అమలు తీరాల్సిందే. ఒట్టి మాటలు చెప్పే వ్యక్తి కాదు. అందుకే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాడు. నేను కూడా ఈ ప్రజల్లో స్మరించుకున్నట్లు వేశాను కదా, అందులో నేను కూడా నా బొమ్మ కూడా వేసుకున్నాను దాంట్లో. అంటే నేను కూడా ఆయన అభిమానం కాబట్టి ఆయనను స్మరించుకున్నట్లు నేను కూడా నా బొమ్మ నేను కూడా వేసుకున్నాను. నేను ప్రతిసారి ఆయన వర్ధంతులకు జయంతులకు వినూత్నంగా వేస్తూ ఉంటున్నాను. ఈసారి ఈ విధంగా వేశాను.
వైఎస్ రాజశేఖర్ అంటే ఎంత అభిమానం. రాజన్నను ఎవరు మరవరు. రాజన్న చేసిన సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఎప్పుడు ఉంటాయి. జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. నంద్యాల జిల్లా రుద్రవరం కేజీబీ బాలికల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత వార్తలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి ఈరోజు పాఠశాలను స్వయంగా సందర్శించారు. వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడి తల్లిదండ్రులకు, ప్రజలకు కీలక వివరాలను వెల్లడించారు. రుద్రవరం కేజీబీవీ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో నంద్యాల జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పాఠశాలకు చేరుకొని ప్రతి విద్యార్థినిని పరామర్శించారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు మాత్రమే ఉన్నాయని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆల్రెడీ విద్యార్థులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నామని, అందరూ త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని గత కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఆ విద్యార్థినిని చూసి మిగతా విద్యార్థులు కూడా తాము అనారోగ్యానికి గురవుతామేమోనని ఆందోళనకు లోనయ్యారని, అంతకు మించి మరేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం సాధారణ దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఇప్పటికే మందులు అందజేశామని చెప్పారు. అనంతరం అధికారులు పాఠశాలలోని తరగతి గదులను, వంటగదిని లోతుగా పరిశీలించి పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాప ఏం లేదు, వర్షం ఉందా, చెవులో మందులు ఏం పడుతుంది పాప పాప అన్న కూతుర్ది మగవాళ్ళ సార్ ఫేస్ చేసి ఈరోజు నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో ఈ టీవీలో స్క్రోలింగ్ రావడము, తర్వాత ప్రెస్లో కూడా మీడియా రావడం వల్ల కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మరియు మా టీము, మేము, డిఓ గారు, ఇక ఈ స్కూల్ కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్ గారు అందరూ ఉన్నాము. ముఖ్యంగా జ్యోతి అనే అమ్మాయి తీసుకుంటే గతంలో ఫిబ్రవరి నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అది రేర్గా వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే గిలియన్ బ్యారే సిండ్రోమ్ అనే నర్వల్ డిసీజ్ వల్ల వచ్చింది అది. సో వేరే ఇతర ఇది కంటామినేట్ కాదు కాబట్టి అది న్యాచురల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మేబీ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఉండొచ్చు అనమాట. అది వచ్చేసి కంటిన్యూగా అవి వీక్నెస్ అయిపోయి మరీస్ అన్ని పెరలైజ్ అయిపోయి మంచానికి పరిమితమైంది. కానీ అది ఖచ్చితంగా స్లోగా రికవర్ అయ్యి తగ్గే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటామని ప్రస్తుతం రుద్రవరం ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి ఇతరత్ర కారణాలు అయితే ఏం లేదు. కానీ మిగతా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురులో మేఘన అనే అమ్మాయి వచ్చేసి టాన్సిలైటిస్ డయాగ్నోస్ జరిగి నంద్యాల మధుమని నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నది, బాగుంది. అలాగే నందిని ఒకరు రికవర్ అయిపోయి, ఆమె కాఫ్ కోల్డ్ ఉన్నది, రికవర్ అయిపోయి ఇంట్లో ఉంది. మిగతా జాన్ సిరీస్ అనే అమ్మాయి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం అని నంద్యాల మధుమని హాస్పిటల్కి వెళ్ళింది. వీళ్ళు అందరికీ కూడా కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల కొద్దిగా భయభ్రాంతులు అయ్యి ఆ ఫస్ట్ వచ్చిన కేసు ఏదైతే జ్యోతి కేసు ఉందో అది డిఫరెంట్ కేసు, అది కాఫ్ కోల్డ్ సంబంధించిన కేసు కాదు, సపరేట్ గా వచ్చిన కేసు గిలియన్ బ్యారే సిండ్రోమ్. అది వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వేరుగా వస్తుంది.
కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా ఉంది, అయితే స్లోగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంతే తప్ప ఈ నలుగురు కేసులు బాగున్నారు, మిగతా అందరూ కూడా బాగుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా దాదాపు 8 మెంబర్స్ ఉన్నారు, అందరూ బాగా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ మెష్ కూడా అన్నిటికీ డోర్లకు కానీ విండోస్ కానీ మెష్ ఉంది. నీరు కూడా చెక్ చేస్తే క్వాలిటీ మంచిగా ఉంది. వాటర్ కూడా మేము కూడా మళ్ళీ శాంపుల్స్ తీసుకొని ఆ కర్నూలు రీజనల్ ల్యాబ్ లో ఇచ్చి మళ్ళీ ఫర్దర్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. అలాగే ఫర్దర్ గా ఈ మెడికల్ క్యాంప్ కూడా డాక్టర్స్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కంటిన్యూ డైలీ మానిటర్ చేయడము, రౌండ్ క్లాక్ టీం పెట్టడము, అలాగే పిహెచ్లో స్టాఫ్ రౌండ్ క్లాక్ పెట్టడము, మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి, అన్ని రకాల మందులు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. కాఫ్ కోల్డ్ అజిత్రోమైసిన్ కావచ్చు, కాఫ్ కోల్డ్కు యాంటీహిస్టమిన్స్ కావచ్చు, అన్ని రకాల మందులు, కాఫ్ సిరప్లు అన్ని ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలందరినీ కూడా మరి ఒక్కసారి స్క్రీన్ చేసి అటువంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ప్రస్తుతానికి అయితే కంట్రోల్ గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ కంటిన్యూగా మానిటర్ చేసి నేను, డిఓ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, మా టీమ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయానికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గండి కొడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయానికి అహోబిలం గ్రామ అభివృద్ధికి అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దారి మళ్లించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, అది మఠం ఆధీనంలో నడుస్తోందని గుర్తు చేసిన ఆయన తలనీలాల టెండర్ల నిర్వహణలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రమేయం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇటీవల అహోబిలం దేవస్థానానికి సంబంధించి జరిగిన టోల్గేట్ల వేలంపాటలో భారీ అవకతవకలు జరిగాయని గంగుల తీవ్రంగా ఖండించారు. గతంలో టోల్గేట్ల వేలంపాట దాదాపు 45 లక్షల రూపాయల వరకు జరిగేదని, అప్పట్లో భక్తుల నుండి 150 రూపాయలు వసూలు చేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు కేవలం 25 లక్షల రూపాయలకే వేలంపాట ముగించారని ధ్వజమెత్తారు. 25 లక్షలకే వేలంపాట దక్కించుకున్నప్పుడు టోల్ ఫీజును 100 రూపాయలకు తగ్గించాలే తప్ప ఇంకా 150 రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల అటు ఆలయానికి ఆదాయం తగ్గి ఇటు భక్తులపై భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అహోబిలం దేవస్థానంలో జరుగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని గంగుల విజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ఏదైతే ఆళ్లగడ్డలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అహోబిలంలో ఏదైతే దేవస్థానానికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయాలకు అడ్డుపడి ఏ విధంగా ఈ అధికార పార్టీ వాళ్ళు దోచుక తింటున్నారని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న రాత్రి అహోబిలంలో అక్కడ సంబంధించిన హ్యూమన్ ఎయిర్ ని వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ప్రాపర్ పేపర్స్ తో పాటు దాన్ని బయటికి తరలిస్తుంటే ఇప్పుడున్న స్థానిక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ పోయేసి అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంటే ఇతను పోయి అడ్డుకున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక డ్రామా ఆడి దాంట్లో మళ్ళా మాజీ ఎమ్మెల్యే ముందే ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. నిన్న నేను పెట్టిన ప్రెస్ మీట్ కేవలం మొన్న జరిగిన టోల్గేట్ వేలాల తరపు మీద నేను పెట్టడం జరిగింది. 25 లక్షలు పెట్టి ఈరోజు 150 రూపాయలు 200 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. అది తప్పు, అది భక్తులకు భారం అవుతుంది. కావాలంటే 40 లక్షల రూపాయలకి మేము తీసుకొని ఆ టోల్ గేట్ ని 40 లక్షల గ్రామ పంచాయతీకి చెల్లించి 100 రూపాయలే అక్కడ బోర్డు వేసి 100 రూపాయలే వసూలు చేయిస్తాము. దేవస్థానానికి భక్తులకి భారం తగ్గుతుంది, అదేవిధంగా గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వస్తుందని గత సంవత్సరం నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఈ ఎంట్రికల్ మీద మాట్లాడడం జరిగింది. ఈ ఎంట్రికల్ టెండర్ కూడా నేను చెప్తా ఉన్నాను, గతంలో ఈ ఎంట్రికల్ టెండర్ గతంలోంచి కూడా చూస్తే మీరు 2024 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ టెండర్ పెరుగుతా పోయింది. 2024 సంవత్సరంలో ఈ టెండర్ 2 లక్షలకి పాడడం జరిగినప్పుడు పాడి ఆ డబ్బు చెల్లించలేదు. 2024 గవర్నమెంట్ మారిన సంవత్సరం
అసలు టెండరే జరగకుండా పోయింది వీళ్ళు భయపెట్టడం వల్ల. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,50,00,000కి టెండర్ పాడి 50 లక్షలు చెల్లించి ₹1,00,00,000 ఈ రోజు కూడా చెల్లించలేదు. అయితే ఆ సిఏఓ వాళ్ళు ఎవరైతే మఠం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం టెండర్ హోల్డ్ చేయాలా, టెండర్ పెట్టాలా అంటే వీళ్ళు మేము చెప్పిన ధరకే టెండర్ జరగాల, మేము చెప్పినట్టే జరగాల అంటే వాళ్ళు అలా కుదరదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పర్సనల్ వేలో పోయేసి ఆ చెన్నైలో ఎవరో ఒక కాంట్రాక్టర్ ని పట్టుకొని అతనికి అగ్రిమెంట్ చేసి అతనికి హ్యూమన్ ఎయిర్ ని పంపిస్తుంటే అది కూడా అన్ని కాగితాలు అన్ని ఉన్న వాటిని నిన్న అడ్డుకొని వీళ్ళ కమిషన్లు పోతాయని చెప్పి వీళ్ళు చెప్పిన ధరకు వాళ్ళు రాసియాలని చెప్పి నిన్న గొడవ చేయడం జరిగింది. ఇంత చిల్లరగా ఇంత చీప్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడేం బతకలేకలేము. ఈ రోజు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా మళ్ళా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ప్రపంచానికి తెలియదు అన్నట్టు ఏదో మీరేదో పోయి అక్కడ ఏదో పొడిచినట్టు పగలు తీసినట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది ఖచ్చితంగా నేను రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాకు రాబోతున్నారు. వారికి కూడా మీడియా ముఖంగా నా విజ్ఞప్తి ఏంటంటే దీని మీద తగిన దర్యాప్తు జరపాలా. అహోబిలానికి వచ్చే ఆదాయాన్ని, అహోబిలం మఠానికి వచ్చే ఆదాయాన్ని కానీ అహోబిలం గ్రామానికి వచ్చే ఆదాయాన్ని కానీ పూర్తిగా దానికే వెళ్లే విధంగా చూడాలా. మధ్యలో ఇట్లాంటి బ్రోకర్ వ్యవస్థలని కమిషన్ దారులని తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై తహసీల్దార్ శ్రీనివాసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత నెల 15వ తేదీ నుంచి బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పూరించిన ఈ ఫారాలను తిరిగి బిఎల్ఓలకు సమర్పించడానికి ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కేవలం 50% ఫారాలు మాత్రమే వచ్చాయని, మిగిలిన ఓటర్లు కూడా ఆలస్యం చేయకుండా తమ ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే సంబంధిత బిఎల్ఓలకు అందించి సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాసులు కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఓటర్కు ఎన్యుమరేషన్ ఫారం అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిని మీ యొక్క సమాచారము అందులో పూర్తిగా పొందుపరిచి ఆ సమాచారాన్ని తక్షణమే మీకు సంబంధించిన బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు వారికి వెంటనే ఇచ్చి సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా సహకరించి మీ ఓటును ఓటర్ల జాబితాలో పొందుపరుచుకునే విధంగా కోరుతున్నాము. కాబట్టి దయచేసి సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఇంకా నంద్యాల పట్టణంలో 50% మాత్రమే పూర్తయినది. ఇంకా 50% పూర్తి కావాల్సినది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు మీకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే మా బిఎల్ఓలకు ఇల్లు తిరగనీకి వచ్చినప్పుడు మా బిఎల్ఓలకు అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించడము మీ బాధ్యతగా, మీ కర్తవ్యంగా భావించి మా బిఎల్ఓలకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మాత్రము 14వ తేదీ వరకే నిర్ణయించడం జరిగింది. కాబట్టి 14వ తేదీ లోపలనే ఈ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ సమర్పించడము మరియు డిజిటేషన్ చేసే కార్యక్రమం పూర్తి కావాలని కూడా కోరుతున్నాము. అంతేకాకుండా నంద్యాలలో ఉన్న 48 సచివాలయాలకు ప్రతి సచివాలయంలో కూడా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. వారందరినీ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడంలో కానీ రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వారి సహకారం కూడా తీసుకొని మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ త్వరితగతిన పూర్తి చేయించి మా BLOలకు అందించవలసిగా కోరుతున్నాము. కాబట్టి ఈ NCC NSS విద్యార్థుల సేవలు కూడా మేము ఈ ఎన్యూమరేషన్ SIR కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించగలరు. గమనించి మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ త్వరితగతిన ఫిల్అప్ చేసి సహకరిస్తారని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ జయంతి వేళ నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చిత్రాంజలి. రుద్రవరం KGBV బాలికల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థ వార్తలపై స్పందించిన అధికారులు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని గంగుల విజేంద్రారెడ్డి డిమాండ్. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా BLOలకు అందించాలన్న తహసీల్దార్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.